ఎప్పుడు ఒక్క మాట కూడా అనని అన్నయ్య ఇలా దిగజార్చి మాట్లాడుతుంటే. దిగజారింది నువ్వు రాధా. మా అందరికీ పెద్ద ఉద్యోగం చేస్తున్నానని చెప్పి, గొప్ప సంపాదన అని చెప్పి ఇలాంటి తప్పుడు పని చేస్తావా? అలాంటి సంపాదనతోనా ఇన్ని రోజులు నా ఇల్లు గడిచింది అని తలుచుకుంటుంటే నాకే అసహ్యంగా ఉంది. అన్నయ్య, ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే నా పరువు ఏమైపోతుంది? అబ్బో, గొప్ప పరువు. ఏ ఊళ్ళో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు పస్తులున్న రోజు ఎవడైనా వచ్చి నీకు అన్నం పెట్టాడా? అయ్యో పాపమని నీ మీద జాలి చూపించారా? ఆ పట్టాభి చేసింది మోసమని తెలిసినా వాడి డబ్బు చెల్లించడం కోసం రాధని మనల్ని రాచి రంపన పెట్టారే తప్ప అన్యాయమని ఎవ్వరూ నిలదీయలేదు. కాని రాధ మన కోసం నిలబడింది. తను డబ్బిస్తేనే కదా మనం పట్టాభి బారి నుండి బయటపడ్డా. నువ్వు మాట్లాడకు. నీ అత్యాశ వల్లే రాధ హద్దులు దాటింది. డబ్బున్న ఇంటికి వెళ్ళింది కదా, నీ ఆటలు సాగించుకోవచ్చు అనుకోవద్దు. అది ఎప్పటికీ జరగనివ్వను. నోరు మూసుకుని పడుండు. ఒక్కసారి నేను చెప్పేది వినన్నయ్య.